జీతం 1,10,000 నిజమేనండి. ఎగ్జామ్ లేదు. ఇంటర్వ్యూ మాత్రమే ఉంది. లెవెల్ 10 పే అండి. దీన్నే లెవెల్ 10 హోదా అంటారు. ఇండియన్ నేవీలో ఇప్పుడు అవకాశాలు వచ్చినాయండి. ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ప్రతి సంవత్సరం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది. మరి నేవీ ఎలా ఉంటుందో తెలుసు కదా! చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్ లేకుండా ఎలా అంటారేమో. ఇక్కడ మన అకాడమిక్ స్కోర్ని బేస్ చేసుకొని మెరిట్ ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూ మాత్రం కాస్త టఫ్ ఉంటుందండి. ఎస్ఎస్బి బోర్డు అంటాం. సబ్ లెఫ్టినెంట్ హోదా ఇస్తారండి. ఆ హోదా మీకు చాలామందికి తెలియదు కానీ చాలా మంచి ర్యాంక్ అన్నట్టు. ఎక్కడికో వెళ్ళిపోవచ్చండి. షార్ట్ సర్వీస్ కమిషన్ అంటాం. అంటే 12 సంవత్సరాలు ప్లస్ ఇంకో 2 సంవత్సరాలు 14 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. బయటకు వచ్చాక కూడా దర్జాగా టీవీగా చాలా చోట్ల ఉద్యోగాలు ఇస్తారండి. మంచి మంచి అవకాశాలు అయితే చాలా చోట్ల ఉంటాయి. హాయిగా చేసుకోవచ్చు. 2001 నుంచి 2007 మధ్య అంటే కొన్ని కేటగిరీస్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కదా, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక డిగ్రీ, పీజీ, ఎంబీఏ వీళ్ళందరికీ కూడా అవకాశం ఉంది. టెక్నికల్ ఉంది అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఉంది, ఇటు నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉంది, కామర్స్ వాళ్ళకి ఉంది, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఉంది. సో ఈ అవకాశం అరుదుగా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది. ఒక్క ఎస్ఎస్సి బోర్డు ఇంటర్వ్యూని క్రాక్ చేయగలను అనుకుంటే సరిపోతుందండి. అవి కూడా నేను త్వరలోనే టిప్స్ ఇస్తాను. ఎప్పుడు మీలో ఎంతమంది కామెంట్ పెట్టి అడుగుతున్నారు అనేది చూసి అవి కూడా టిప్స్ ఇస్తానండి. టైం అయితే ఎక్కువ లేదు. సెప్టెంబర్లోనే లాస్ట్ డేట్ ఇచ్చేశారు. అన్ని డీటెయిల్స్ నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను. మరి వెళ్ళాలి, గట్టిగా కొట్టాలి అనుకుంటే ఎక్కువ ఆలోచించొద్దండి. ముందైతే అప్లై చేసేయండి. ఇంక మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీకు మాక్ టెస్టులు, మెటీరియల్ వగైరా కావాలంటే ఈ ఇన్స్టాగ్రామ్లోనే ఇక్కడే సపోజ్ మాక్ మెంటార్ అని కొట్టండి. వాళ్ళని రీచ్ అవ్వండి. వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఇబ్బంది ఏమీ లేదు. మన పేరు చెప్పినా చాలు. వాళ్ళ డీటెయిల్స్ అవి నేను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాను. ఒకటి. రెండోది, ఫుల్ లెంగ్త్ వీడియోలు కావాలి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అంటే అవి కూడా ఇస్తానండి. ఆ టిప్స్ కూడా ఇస్తాను. లేదు ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలనుకుంటున్నాం, వారితో ట్రైనింగ్ కావాలంటే మీలో ఎక్కువ మంది అడిగితే వాళ్ళది కూడా ఇస్తామండి. ఎందుకు ఇన్ని ఇస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు కదా. తెలుగు వాళ్ళు వెనకబడిపోయారండి. మొత్తం ఉద్యోగాల్లో అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు ఏవైనా కానివ్వండి 2-3%కి మించి మన తెలుగు వాళ్ళు కొట్టట్లేదు. ఎక్కువ అవగాహన లోపం, రెండోది సరిగా రెడీ అవ్వకపోవడం, మూడోది అసలు విషయం తెలియకపోవడం. సో మనం కొద్దిగా హెల్ప్ చేసినా వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. చాలామంది ఈ అవకాశాన్ని అంటే ఈ పూల్లో మనకు కూడా ఉంది కదా వాటా, ఎంత వాడుకుంటే అంత కదా అని చెప్పి. సో మరి ఇండియన్ నేవీలోకి వెళ్ళాలి, మంచి ఆఫీసర్ హోదా, సబ్ లెఫ్టినెంట్ హోదాలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అరుదుగా వస్తాయి. ఈ సంవత్సరానికి వచ్చేసింది. ముందు ఇమీడియట్గా అప్లై చేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా అడగండి. ఇబ్బంది ఏమీ లేదు. కానీ చూసి వదిలేకుండా కాస్త షేర్ చేయండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కలిసి అప్లై చేయండి. ఇలాంటి మంచి సమాచారం కోసం ఫాలో అవ్వటం మర్చిపోవద్దు.